రాజు బెట్టింగ్‌లాడి, తాగి రోజు తాగడం వల్ల ఆయన ఎలా గొడవ పెట్టుకున్నాడని అనుకోని, ఆయన వేరొక ఇల్లీగల్ రిలేషన్‌షిప్ పెట్టుకొని, ఆయన కమ్యూనిటీ వాళ్ళతో టచ్‌లో ఉన్నట్టు ఉండి, అండ్ అంకిత గారు డైరెక్ట్‌గానే రాజుని వేరొక అమ్మాయిని పట్టుకున్నారు. దాని తర్వాతనే వారిద్దరు విడిపోయినారు. అండ్ విడిపోయినాక తను ఏదో కొనిచ్చాడంటే ఏమీ కొనియలేదు. నేను నా భిక్షాటన చేసి మరి నేను 2 సంవత్సరాలు తనని పోషించాను. ఏ జాబ్ లేక ఇంకా నన్ను కమ్యూనిటీలోకి వెళ్ళకూడదు, నువ్వు పని చేయకూడదు, నేను చెయ్యను అనేది కండిషన్స్ పెట్టాడంట రాజు. ఆయన ప్రతిదానికి ఊళ్ళో తను ఏదో సంపాదించి పెట్టేసినట్టు తను ఈ 2 సంవత్సరాలు ఏనాడు తను వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేయమన్నా చేయలేదంట. విడిపోయినాక అంకిత గారు వాళ్ళ మదరు 70 సార్లు ఫోన్ చేశారంట. ఏమైంది గారు కూడా ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నారు, బట్ ఈయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆయన తాగడం వల్లనే, ఆయన ఇంకొక రిలేషన్షిప్లో ఉండడం వల్లనే అంకిత గారు విడిపోయారు. ఆయన ఏమని చాలా అసభ్యకరంగా తిట్టేవాళ్ళంట వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. ఆయన వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి పోయేవాడు కాదు. అంకిత గారు ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా తన ఫ్యామిలీతోనే ఉంది. ఆయన పెళ్ళి కాక ముందే ఇల్లు అనేది స్టార్ట్ చేశారంట అంకిత గారు. ఇక్కడ అన్నీ చూస్తుంటే ఎవరు తోకున్న గోతులో వాళ్ళే పడ్డట్టే ఉందన్నమాట. ఎందుకంటే ఆమె బతికేదో బతుకుంటా ప్రశాంతంగా ఉంటుంటే వచ్చి యూట్యూబ్లో